కోడిగుడ్లు జీడిపప్పు కర్రీ. ఇంగ్రీడియంట్స్: గుడ్లు, జీడిపప్పు. పచ్చి జీడిపప్పు మనకు దొరకదు కాబట్టి జీడిపప్పులు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి. పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇవి హీలుక్స్ కుక్వేర్ అండి. ఆయిల్ తక్కువ పడుతుంది, హెల్తీగా కూడా ఉంటాము. గుడ్లు వేపుకునేటప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుంటే గుడ్లు బాండీకి అంటుకోకుండా ఉంటాయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి కాగింది గుడ్లు వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా వేగేలాగా తిప్పుకోవాలి. ఎగ్స్ని ఎగ్స్ వేగిన తర్వాత ఇవి సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఎగ్స్ తీసిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆయిల్లో 2 నిమిషాలు ఉంచుకొని వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లోనే జీడిపప్పు వేసేసి మెత్తగా ఉడుకుతాయండి. పచ్చి జీడిపప్పు టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఈ పచ్చి జీడిపప్పు వేసుకుని కొంచెం కలిపేసుకుని సిమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం, రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు, ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక పావు గంట ఉడకాలండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. వాటర్ ఎగిరిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినాలో చూసుకొని వేసుకోవచ్చు. దగ్గరికి వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుని రెడీ. మూత పెట్టేసుకుంటే స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడికి ఎగిరిపోతుంది కూర.